యాక్చువల్లీ ఇవాళ నా ఛానల్లో సర్ప్రైజ్ గెస్ట్ అనమాట. నన్ అదర్ దెన్ మై ఫేవరెట్ దేవి అన్న అనమాట. సో ఇవాళ చాలా బతిమాడుతూ తీసుకొచ్చాను, నీకు పుణ్యం వస్తుంది నా ఛానల్లోకి రావా అని చెప్పేసి. అండ్ ఇవాళ తన కేక్ మిక్సింగ్ అండ్ నేను అలాగే టీ డెకరేషన్ చేయబోతున్నాను అనమాట. సో ఇవాళ క్రిస్మస్ కాబట్టి దేవి యొక్క ప్లమ్ కేక్ చేస్తుంది. సో క్రిస్మస్ అంటేనే ప్లమ్ కేక్కి చాలా ప్రాధాన్యత ఉంది కదా. ఇక్కడ ఈ ప్రాసెస్లో రేట్లు ఎంత అని ఎత్తుకుంటుంది, బిల్ ఎంత అనేది ఇప్పుడు వేయడానికి. సో మా ఇంట్లో వైన్ ఎప్పుడు రెడీగా ఉంటుంది. సో దిస్ పింక్ వైన్ ఇస్ మై ఫేవరెట్. అయితే ఆ వైన్లో మీరు డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా నువ్వు కాస్త నానబెట్టి ఒక 2 days అలా ఉంచితే మంచిది. బట్ ఓకే, ప్లమ్ కేక్ ఇప్పుడు ఎలాగో మనం చేస్తున్నాం కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు వేసేసి. సో మనం అయితే ఏం వేస్తున్నాం అంటే మేము వీట్ యూస్ చేస్తున్నాం, ఎగ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఆరెంజ్ జ్యూస్ అండ్ వైన్లో కాస్త డ్రై ఫ్రూట్స్ అన్ని పెట్టి ఉంచుతాం. ఒక 5 minutes కావాలంటే మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సుత్తి అవన్నీ తెచ్చుకోవాల్సింది, అది పడేసావు ఆల్రెడీ. ఓకే, నువ్వు అది ఉపయోగించావు కదా, అది కూడా అక్కర్లేదు హరియానా. నన్ను చూసి నేర్చుకో. పక్కకి అర్జెంట్గా అదే తీసే డస్ట్బిన్ ఏదైనా కవర్ ఇవ్వ. చూడు, ఇలా కింద పడేస్తారని నాకు తెలియదు. ఒకసారి అన్న జూమ్ పెట్టి కింద పెట్టిగా చూడు. నేను చేసిన బాగుంది, ఈమె చేసిన బాగుందా? అయ్యో, గుడ్డు is my favorite. I'm a vegetarian. Okay. Sugar powder. పౌడర్ లేదు మా ఇంట్లో. ఫేస్ పౌడర్ ఇవ్వాలా? అయిపోయింది ఈ కేక్. నేనైతే తినను. నో అందరు తింటారు. ఇది మిల్క్ లాగా లేదే. కొంచెం లోపలికి వస్తావా? స్మెల్ స్టార్ట్ అయ్యి. ఓకే, షూరా? డ్రై ఫ్రూట్స్ వేసే. డ్రై ఫ్రూట్స్ తర్వాత వేస్తారు. అన్న ఇప్పుడే కొనుక్కొచ్చినా, మంచిగా జూమ్ చేయవా? ఈ వీడియోస్ మంచిగా అంతేనా? ఈ స్పూన్ ఇప్పుడే కొన్నారు, రేటు కూడా తీయలేదు. మళ్ళీ వేస్ట్ అవుతుంది. యాక్చువల్గా హెల్త్ అవన్నీ మనం ఒకవేళ ఆలోచిస్తే కనుక వీట్ జాగరీ కేక్ చాలా బాగుంది. షుగర్ నీ కోసం ఇప్పుడు చేస్తున్నా. నేను కొద్దిగా అనేది ఎక్కువనే తింటా, కానీ టేస్ట్ ఓకే ఓకే. అంతా వేపు కొంచెం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయాలి. ఇంకా మరి డ్రై ఫ్రూట్స్ అండ్ ఇప్పుడు నేను ఇందులో వైన్ కలపబోతున్నాను. అలానే ఉంచండి. ఓ, స్పిరిట్ ఇస్ హై. దట్స్ ఇట్, యూనో. అన్ని బాగున్నాయి, కానీ ఫస్ట్ ఓవెన్ ని ప్రీహీట్ చేయాలి. ప్రీహీట్ చేయాలి. ఆ తర్వాత 35 to 45 minutes దాన్ని బేక్ చేస్తే ప్లమ్ కేక్ రెడీ. ఎంతో రుచికరంగా ఉండే ప్లమ్ కేక్ రెడీగా ఉంటుంది. సో ఇప్పుడు మేము యాక్చువల్లీ ఓవెన్ ని ప్రీహీట్ చేయడానికి వెళ్తున్నాం అండ్ అలాగే ఇది బేక్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇవాళ ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే మేము క్రిస్మస్ ట్రీ కూడా కలిసి డెకరేట్ చేయబోతున్నాం. సో యాక్చువల్లీ ఇది వ్లాగ్ ఎండ్లో నేను దేవక గిఫ్ట్ ఇద్దాం, క్రిస్మస్ గిఫ్ట్ అనుకున్నా. ఇక్కడ ఇన్స్టా లైవ్ చేస్తున్నాం అనమాట, మధ్యలో చేద్దామని అంటే ఏదో గిఫ్ట్ గురించి మాట్లాడింది. సరే వ్లాగ్లో ఎందుకు అప్పటి వరకు ఆపడం అని చెప్పి గిఫ్ట్ ముందు కాస్త ఇప్పుడు తెచ్చి ఇచ్చేసి. నేనేదో ఎప్పుడు ఎవరు గిఫ్ట్లు ఎవరైనా మొహానికి అన్నట్టు ఏదో పెడితే అసలు మీరు ఎలా అయితే ఇంకోసారి అలా గిఫ్ట్ ఇచ్చామంటే చంపేస్తాను, అర్థమైందా? మాత్రం నీకే. క్రిస్మస్ ట్రీ డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు స్కూల్లో చేసేది, ఇప్పుడు వ్లాగుల కోసం చేస్తున్నాం యాక్చువల్లీ. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈమె వేసుకున్న ప్యాంట్ నాదే, షర్ట్ నాదే. నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి. నువ్వు 8 days ago నువ్వు వేసుకున్న డ్రెస్సులు అన్నీ నావే.
ఫైనలీ మేము ఇలా డెకరేట్ చేసేసాము ట్రీని అండ్ ఐ ఫీల్ సో గుడ్. అండ్ క్రిస్మస్కి ఎప్పుడు మా మమ్మీ ఏం చెప్తూ ఉంటుందంటే లైఫ్ ఎప్పుడు అంట పర్ఫెక్ట్గా ఉండదంట, అండ్ వేరే వాళ్ళు నీ లైఫ్ పర్ఫెక్ట్గా లేదు పర్ఫెక్ట్ లేదని చెప్తుంటారంట. సో ట్రీని మనం ఎంత ఇష్టంగా డెకరేట్ చేసుకుంటామో మన మనసుని మన శరీరాన్ని అట్లా డెకరేట్ చేసుకోవాలని మమ్మీ చాలాసార్లు చెప్పింది. అమ్మ తల్లో నేను ఇట్లా చెప్తాను కళలో కూడా అనుకోలేదు మమ్మీ ఈ వ్లాగ్ చూస్తే చెప్పేసిన నేను ప్రపంచానికి. యా నచ్చితే పాటించండి నేను అనుకుంటా కానీ నాకు తెలియదు, మళ్ళీ నా మైండ్ సెట్ నాకే పనిచేస్తూ ఉంటుంది. సో షీ వాజ్ ఆల్వేస్ టెల్లింగ్ మీ లైక్ దట్. యా సో ఫైనలీ అద్భుతమైన క్రిస్మస్ కేక్ లాగే ఉంది. కేక్ రెడీ అయింది, ఎన్నిసార్లు ట్రై చేసినా దీంట్లోకి రావట్లేదు బయటికి. ఒకసారి చివరిసారిగా ప్రయత్నిద్దాం. ఇదేంటి ఫోటో ఫ్రేమ్ లో ఇలా అతుక్కుపోయింది. అదృష్టం బాగుంది. ఓకే సో దిస్ ఈజ్ అవర్ క్రిస్మస్ కేక్. విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ క్రిస్మస్. కేక్ ఎలా తినాలంటే ఏంటి కొయ్యవా? కత్తిలేదు అంటే కత్తిలమ్మా ఏంటి వాడికి పెట్టు అక్కడ అక్కడ పైన. దయచేసి ఈ కేక్ని ఎవరు ఇంట్లో ప్రయత్నించకండి. ఇంతకు మేము పాలను పోసింది, మా ఇంట్లో పాలు అయిపోతే పెరుగుని అట్లా పలసగా చేసి పోసాం. ఇంకొకటి అదేదో ఆరెంజ్ కలర్ ఎసెన్స్ అని ఒకటి కలిపాం, అది ఆరెంజ్ కలర్ ఎసెన్స్ కాదు, దాంట్లో కూడా పెరుగు కలిపాం ఆరెంజ్ కలర్ రావడానికి. అండ్ ఇంకేవో 2-3 చేసాం అలాంటి వాళ్ళు. కేవలం ఇది బ్లాగ్ కోసమే ప్రయత్నించింది. సో మీరు ఇంట్లో ఎప్పుడు ప్రయత్నించకండి.